Hello friends, hi. Welcome back to my channel, The Premier English. In this video, we are going to have a conversation on habitual actions. Conversation means asking questions and giving answers. First, before getting into practice session, we are going to know how to ask the questions about our habitual actions, or how to ask a question about your friend's habitual actions. For example, when do you wake up? At what time do you wake up? మీరు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు? ఎప్పుడు నిద్రలేస్తారు? ఓకే, మీరు టీ తాగుతారా? డూ యూ హ్యావ్ టీ? మీరు టీ తాగుతారా? లైక్ దిస్. ఇలా మీరు క్వశ్చన్స్ వేయడం, అలాగే వాటికి ఆన్సర్స్ చెప్పడం నేర్చుకోవాలన్నమాట. సో ఈ క్లాస్ అంతా విన్న తర్వాత ఈ వీడియో అయిపోయేసరికి మీకు హ్యాబిట్స్ యాక్షన్స్ మీద క్వశ్చన్స్ ఎలా వేయాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనే దాని మీద మీ పూర్తి అవగాహన కలుగుతుంది. సో మధ్యలో క్విట్ కాకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ చూడడం అయిపోయిన తర్వాత ఓన్గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, shall we get into topic? Well, before getting into practice, let us know these words. These words definitely will help you while you are practicing. Okay? ఎన్ని గంటలకి అని ఇంగ్లీష్లో అడగాలంటే ఎలా? ఎట్ వాట్ టైం, ఎట్ వాట్ టైం అంటాం. ఎన్ని గంటలకి, ఎన్నింటికి, ఎన్నింటికి నిద్రలేస్తారు, ఎన్నింటికి ఆఫీస్కి వెళ్తారు అంటుంటాం కదా. సో అలా ఎన్నింటికి, ఎన్ని గంటలకి అనాలంటే ఎట్ వాట్ టైం అంటాం. ఈ ఎట్ని తీసేయచ్చు, నో ప్రాబ్లం, నథింగ్ రాంగ్. ఎట్ అనే బదులు వాట్ టైం, ఎట్ వాట్ టైం అనే బదులు ఎట్ తీసేసి వాట్ టైం అనొచ్చు. నెక్స్ట్ ఎంతసేపు, ఎంతసేపు ఎంతసేపు పేపర్ చదువుతారు, ఎంతసేపు టీవీ చూస్తారు, ఓకే, ఎంతసేపు మాట్లాడతారు అంటూ ఉంటాం కదా. అలా ఎంతసేపు అని ఇంగ్లీష్లో అడగాలి అంటే హౌ లాంగ్ అంటాం. హౌ లాంగ్ అంటే ఎంత దూరం అని కాదు, ఎంతసేపు. ఎంత దూరం అనాలంటే అప్పుడు హౌ ఫార్ అంటాం. ఓకే, హౌ లాంగ్ అంటే ఎంతసేపు అని. ఏ పేపర్, వాట్ పేపర్, ఏ పేపర్ చదువుతారు, ఏ బుక్ చదువుతారు, ఏ సినిమా చూస్తారు. ఇలా ఏ అని అనాలంటే ఆ అర్థంలో వాట్ అని అంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఏ పేపర్ చదువుతారు అనాలంటే వాట్ పేపర్ డూ యూ రీడ్. నెక్స్ట్ ఎంత తరచుగా, హౌ ఆఫెన్. ఎంత తరచుగా అంటే ఎంత తక్కువ సార్లు, అంటే ఎంత ఎక్కువ సార్లుగా మీరు సినిమా చూస్తారు, టీవీ చూస్తారు, ఓకే, క్రికెట్ ఆడతారు. ఎంత తరచుగా అని అడగాలంటే ఇంగ్లీష్లో హౌ ఆఫెన్ అంటాం. ఓకే, ఎంత బాగా, ఎంత బాగా పాడతారు, ఓకే, ఎంత బాగా క్రికెట్ ఆడతారు. ఓకే, ఇలా ఎంత బాగా అని అడగాలంటే ఇంగ్లీష్లో హౌ వెల్ అంటాం. ఓకే, ఎవరితో, విత్ హూ. ఓకే, విత్ హూమ్ అని కూడా అంటాం. విత్ హూమ్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అనమాట. విత్ హూ అంటాం. హూమ్ బదులు ఇప్పుడు హూనే ఎక్కువగా వాడుతున్నాం అనమాట. విత్ హూమ్ అనే బదులు విత్ హూ అంటాం అనమాట. ఓకే, అర్థమయ్యాయి కదా. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. హ్యావ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్. ఇఫ్ యూ హ్యాబిచువేట్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్, you can make the conversation with ease. So try to practice, try to habituate asking these questions and giving answers. Okay, let us get into topic. What time do you get up? మీరు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు. మీరు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు అని ఇంగ్లీష్లో అడగాలి అంటే ఎట్ వాట్ టైమ్ డూ యూ గెట్ అప్ అని అడుగుతాను అనమాట. ఓకే, ఇక్కడ ఎట్ తీసేయచ్చు అనుకున్నాం కదా, ఇది ఇగ్నోర్ చేసేయచ్చు. వాట్ టైమ్ డూ యూ గెట్ అప్, ఎన్ని గంటలకు నిద్రలేస్తారు, దట్స్ ఇట్. ఓకే, నేను 6 గంటలకు నిద్రలేస్తాను అని చెప్పాలి, లేదా 7 గంటలకు నిద్రలేస్తాను అని సమాధానం చెప్పాలి. అలా చెప్తాం ఇంగ్లీష్లో. ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను అని చెప్తాం. ఆ 6 దగ్గర మీరు ఏ టైంకి లేస్తారో ఆ టైం చెప్తే సరిపోతుంది. నెక్స్ట్, డూ యూ టేక్ టీ. మీరు టీ తాగుతారా అంటే టీ తాగే అలవాటు ఉందా. మీకు టీ తాగే అలవాటు ఉందా అని పర్టికులర్గా అడగాలి అంటే డూ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ టీ, లేదా డూ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ టీ. టీ తాగే అలవాటు ఉందా అని అడగాలంటే ఇలా 2 రకాలుగా అడగొచ్చు అనమాట. డూ యూ టేక్ టీ ఆర్ డూ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ టీ, లైక్ దిస్. నెక్స్ట్, వాట్ ఆర్ యూ. వాట్ ఆర్ యూ అంటే మీరేంటి అని కాదు, మీరేం చేస్తారు, మీ ప్రొఫెషన్ ఏంటి, లేదా వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్, మీ ప్రొఫెషన్ ఏంటి అని అడగాలి. మీరేం చేస్తారు అని అడగాలంటే వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ ఆర్ వాట్ ఆర్ యూ. వాట్ ఆర్ యూ అంతే. వాట్ ఆర్ యూ, నేను ఇంజనీర్ని అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం, ఐఆమ్ యాన్ ఇంజనీర్, ఐఎమ్ యాన్ ఇంజనీర్, లేదా ఐఆమ్ ఎ టీచర్, ఐఎమ్ ఎ టీచర్, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డూ యూ రీడ్ న్యూస్ పేపర్.
మీరు పేపర్ చదువుతారా, న్యూస్ పేపర్ చదువుతారా? ఒకవేళ చదువుతారు అనాలనుకోండి, ఎస్ ఐ డూ అని వదిలేసేయచ్చు. లేదా ఎస్ ఐ రీడ్ న్యూస్ పేపర్ అని పూర్తిగా చెప్పొచ్చు. బిగినర్స్ అయితే పూర్తిగా చెప్పడానికి ట్రై చేయండి. ఎస్ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే, లేదా ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు ఉదయం పేపర్ చదువుతాను అని కంప్లీట్గా చెప్పండి. కాస్త మాట్లాడడం అలవాటు ఉంది పర్వాలేదు అనుకుంటే మీరు పూర్తిగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. డూ యూ రీడ్ న్యూస్ పేపర్కి పూర్తిగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఐ డూ అని చెప్పి వదిలేసేయచ్చు. ఎస్ ఐ డూ, దట్స్ ఇట్. ఓకే, వాట్ పేపర్ డూ యూ రీడ్, మీరు ఏ పేపర్ చదువుతారు అని అడగాలి. మీరు ఏ పేపర్ చదువుతారు అని అడగాలి. మీ ఫ్రెండ్ ఎలా అడుగుతారు, వాట్ పేపర్ డూ యూ రీడ్, మీరు ఏ పేపర్ చదువుతారు. ఓకే, నేను ఈనాడు పేపర్ చదువుతాను లేదా హిందూ పేపర్ చదువుతాను అని చెప్పాలి. ఆన్సర్ ఎలా చెప్తాం అప్పుడు, ఐ రీడ్ హిందూ పేపర్, ఐ రీడ్ ద హిందూ, ఐ రీడ్ ఈనాడు పేపర్, లైక్ దిస్. ఒకవేళ మీరు చదివి అలవాట్లేదు అనుకోండి, డ్యూ రీడ్ న్యూస్ పేపర్కి ఆన్సర్గా నాకు పేపర్ చదివి అలవాట్లేదు అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం, నో ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, లేదా నో ఐ డోంట్ అని ఆన్సర్ చెప్పేసి వదిలేసేయచ్చు. ఓకే, ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి. స్పేషియస్ తక్కువగా ఉండటం వల్ల నేను ఆన్సర్స్ నేనే చెప్పేస్తున్నాను. ఆన్సర్స్ కూడా వినండి జాగ్రత్తగా, బోర్డు మీద లేవు. ఓకే, నెక్స్ట్, డూ యూ గో వాకింగ్, మీరు వాకింగ్కి వెళ్తారా అని అడగాలి. మీకు వాకింగ్ కానీ లేదా స్విమ్మింగ్ కానీ లేదా షాపింగ్కి వెళ్తుంటారా అని అడగాలి. ఎలా అడుగుతాం దాన్ని ఇంగ్లీష్లో, డూ యూ గో వాకింగ్, మీరు వాకింగ్కి వెళ్తారా, అంతే. డూ యూ గో ఫర్ వాకింగ్, డూ యూ గో టు వాకింగ్, ఇవి రెండు తప్పు. ఓకే, జస్ట్ డూ యూ గో వాకింగ్, ఇక్కడ ఏ ప్రిపోజిషన్ అవసరం లేదు. డూ యూ గో వాకింగ్ అంతే. డూ యూ గో స్విమ్మింగ్, దట్స్ ఇట్. డూ యూ గో షాపింగ్, అంతే. మరి వీటికి ఆన్సర్లు ఎలా చెప్పాలి? డూ యూ గో వాకింగ్ ఆన్సర్ చెప్పాలి అంటే వెళ్తారనుకోండి, ఎస్ ఐ గో, లేదా ఎస్ ఐ డూ, ఎస్ ఐ డూ అని చెప్పి వదిలేసేయచ్చు. లేదు పూర్తిగా చెప్పాలి అనుకుంటే ఎస్ ఐ గో వాకింగ్ ఎవ్రీ మార్నింగ్, ఎస్ ఐ గో వాకింగ్ ఎవ్రీ మార్నింగ్, లేదా ఐ గో స్విమ్మింగ్ ఇన్ ద ఈవినింగ్స్, నేను సాయంత్రాలు స్విమ్మింగ్కి వెళ్తాను, నేను సండే షాపింగ్కి వెళ్తాను అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం, ఐ గో షాపింగ్ ఎవ్రీ సండే, ఐ గో షాపింగ్ ఎవ్రీ సండే, లైక్ దిస్. హౌ ఫార్ డూ యూ వాక్, వాకింగ్కి వెళ్తాను అని చెప్పారనుకోండి, మీరు ఎంత దూరం నడుస్తారు, ఎంత దూరం నడుస్తారని చెప్పాలి, అడగాలి. ఎలా అడుగుతారు అప్పుడు, హౌ ఫార్ డూ యూ వాక్, హౌ ఫార్ ఇందా చెప్పుకున్నాం, హౌ ఫార్ ఎంత దూరం, డూ యూ వాక్ నడుస్తారు, హౌ ఫార్ డూ యూ వాక్ ఎంత దూరం నడుస్తారు. నెక్స్ట్, డూ యూ వాచ్ హారర్ మూవీస్, హారర్ మూవీస్ చూస్తారు అనుకోండి, ఎస్ ఐ వాచ్, లేదా ఎస్ ఐ వాచ్ హారర్ మూవీస్. మరి బిగినర్స్ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకొని సెంటెన్స్ని పూర్తిగా చెప్పండి. 2-3 సార్లు అనుకుంటే వస్తుంది, 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కానీ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పకండి బిగినర్స్ అయితే. ఓకే, నెక్స్ట్, డూ యూ ప్లే క్రికెట్, డూ యూ వాచ్ హారర్ మూవీస్కి ఆన్సర్ ఏం చెప్పాలి, చూస్తే ఐ వాచ్, లేదా చూడకపోతే నో ఐ డోంట్ వాచ్ హారర్ మూవీస్, ఐ వాచ్ ఓన్లీ కామెడీ మూవీస్, లైక్ దిస్. ఓకే, డూ యూ ప్లే క్రికెట్, మీరు క్రికెట్ ఆడతారా అంటే అతనికి క్రికెట్ ఆడే అలవాటు ఉందని అడగాలి అనుకోండి. అప్పుడు ఎలా అడుగుతాం, డూ యూ ప్లే క్రికెట్, మీరు క్రికెట్ ఆడతారా. ఓకే, చెప్పండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. నేను ఆడను అని చెప్పాలి. ఎలా చెప్తాం అప్పుడు, నో ఐ డోంట్ వదిలేసేయచ్చు, నో ఐ డోంట్ అని చెప్పి వదిలేయచ్చు, లేదా నో ఐ డోంట్ ప్లే క్రికెట్ అని కంప్లీట్గా చెప్పేసేయచ్చు. ఓకే, వెన్ డూ యూ ప్లే, ఎప్పుడు ఆడతారు, మీరు క్రికెట్ ఎప్పుడు ఆడతారు. వెన్ డూ యూ ప్లే క్రికెట్, మీరు క్రికెట్ ఎప్పుడు ఆడతారు. ఐ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్, నేను సాయంత్రం పూట క్రికెట్ ఆడతాను, లేదా సండే రోజు ఐ ప్లే క్రికెట్ ఆన్ సండే, ఆదివారం నేను క్రికెట్ ఆడతాను. ఇలా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇద్దరు కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మీరు క్వశ్చన్స్ వేయండి, ఎదుటి వాళ్ళు ఆన్సర్ చెప్తారు, ఎదుటి వాళ్ళు క్వశ్చన్స్ వేయమనండి, ఈసారి మీరు ఆన్సర్స్ చెప్పండి. ఇలా మీరు కన్వర్జేషన్ కనుక చేశారు అంటే ప్రాక్టీస్ ఖచ్చితంగా 2-3 సార్లు చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. చేయాల్సిందల్లా 2-3 సార్లు ప్రాక్టీస్, సాటిస్ఫై అయ్యేంత వరకు, వచ్చే వరకు 3-4 సార్లు, ఒక పావు గంట 5 నిమిషాలు కూర్చొని ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వేరే క్వశ్చన్స్, వేరే ఆన్సర్స్ చూద్దాం. నౌ లెట్ us have a look at these questions. ఓకే, ఫస్ట్ క్వశ్చన్,
డోంట్ యూ ప్లే చెస్, నువ్వు చెస్ ఆడవా. ఓకే, ఇది నెగిటివ్ క్వశ్చన్. ఇందాకేమన్నాం, అడిగిన అన్ని పాజిటివ్ క్వశ్చన్స్. డూ యూ ప్లే క్రికెట్, డూ యూ గో షాపింగ్, డూ యూ గో వాకింగ్, డూ యూ రీడ్ పేపర్, లైక్ దిస్. అన్ని పాజిటివ్ క్వశ్చన్స్ అడిగాం. పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, డూతో స్టార్ట్ అయ్యాయి. నెగిటివ్ క్వశ్చన్ ఎలా స్టార్ట్ అయింది, డోంట్తో స్టార్ట్ అయింది. ఓకే, డోంట్ యూ ప్లే చెస్, నువ్వు చెస్ ఆడవా. అలా నెగిటివ్ క్వశ్చన్స్ వేయాలంటే డోంట్తో స్టార్ట్ చేస్తాను అనమాట. డోంట్ యూ ప్లే క్రికెట్, డోంట్ యూ గో వాకింగ్, డోంట్ యూ వాచ్ మూవీస్, డోంట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, లైక్ దిస్. ఓకే, డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడవా. ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడతావా అనాలంటే డూ యూ స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడవా, డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్. చెస్ ఆడతావా, డూ యూ ప్లే చెస్. ఓకే, చెస్ ఆడవా, డోంట్ యూ ప్లే చెస్, లైక్ దిస్. వెన్ డూ యూ గో టు ఆఫీస్, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు, నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు. ఓకే, దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి, మార్నింగ్ 9కి వెళ్తాను అని చెప్పాలనుకోండి, నేను ఆఫీస్కి 9కి వెళ్తాను అని చెప్పాలి. ఐ గో టు ఆఫీస్ ఎట్ 9 o'clock. ఓకే, 9కి అటు ఇటుగా వెళ్తే ఐ గో టు ఆఫీస్ ఎట్ అరౌండ్ 9 o'clock లేదా అట్ అబౌట్ 9 o'clock. ఐ గో టు ఆఫీస్ ఎట్ అరౌండ్ 9 o'clock. ఐ గో టు ఆఫీస్ ఎట్ అబౌట్ 9 o'clock. లైక్ దిస్ యూ కెన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, హౌ ఆఫెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, ఎంత తరచుగా మీ ఫ్రెండ్స్ని కలుస్తారు, అంటే ఎంత ఎక్కువ సార్లుగా మీ ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటారు అని. హౌ ఆఫెన్, ఎంత తరచుగా. ఓకే, హౌ వెల్ డూ యూ ప్లే క్రికెట్, క్రికెట్ మీరు ఎంత బాగా ఆడతారు. ఓకే, సారీ, హౌ ఆఫెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్కి ఆన్సర్ ఏంటి, హౌ ఆఫెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, మీరు ఎంత తరచుగా మీ ఫ్రెండ్స్ని కలుస్తారు. దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి, ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఎవ్రీ సండే, లేకపోతే ఐ మీట్ మై ఫ్రెండ్స్ వీక్లీ వన్స్, లైక్ దిస్. ఓకే, హౌ వెల్ డూ యూ ప్లే క్రికెట్, మీరు క్రికెట్ ఎంత బాగా ఆడతారు. ఐ ప్లే క్రికెట్ వెరీ వెల్, నేను క్రికెట్ బాగా ఆడతాను. ఓకే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో, మీ ఫేవరెట్ హీరో ఎవరు. మై ఫేవరెట్ హీరో ఈజ్ పవన్ కళ్యాణ్, మై ఫేవరెట్ హీరో ఈజ్ ప్రభాస్, లైక్ దిస్ యూ కెన్ ఆన్సర్. ఓకే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అంటే మీ అభిమాన హీరో ఎవరు అని, అంటే మీరు ఏ హీరోని అభిమానిస్తారు అని. మరి అలా కాకుండా మీరు ఎవరి ఫ్యాను అని అడగాలి. ఎలా అడుగుతారు, అప్పుడు హూస్ ఫ్యాన్ ఆర్ యూ, మీరు ఎవరి ఫ్యాన్ అని అడగాలి. అంటే హూస్ ఫ్యాన్ ఆర్ యూ, లైక్ దిస్. అప్పుడు ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, లైక్ ద యూ కెన్ ఆన్సర్. ఓకే, హూ డూ యూ లైక్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో ఎవరంటే ఇష్టం. ఓకే, లేదా హూమ్ డూ యూ లైక్ ఇన్ యువర్ ఫ్యామిలీ, హూమ్కి బదులు హూనే వాడండి. ఓకే, హూ డూ యూ లైక్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో ఎవరంటే ఇష్టం. ఐ లైక్ మై సిస్టర్ ఇన్ మై ఫ్యామిలీ, ఐ లైక్ మై సిస్టర్ ఇన్ మై ఫ్యామిలీ, మీరు ఇలా ఆన్సర్ చెప్పొచ్చు. లేదంటే ఐ లైక్ మై మదర్ ఇన్ మై ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో అమ్మ అంటే ఇష్టం, లైక్ దిస్ యూ కెన్ ఆన్సర్. డూ యూ హ్యావ్ ఏ బైక్, మీకు బైక్ ఉందా అని అడగాలి. ఎలా అడుగుతారు, ఓకే, మీకు బైక్ ఉందా, కార్ ఉందా, ఓకే, సొంత ఇల్లు ఉందా అని అడగాలంటే డూ యూ హ్యావ్తో స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా ఉందా అని అడగాలంటే డూ యూ హ్యావ్తో స్టార్ట్ చేసి ఏదైనా అడగొచ్చు అనమాట. డూ యూ హ్యావ్ ఏ బైక్, మీకు బైక్ ఉందా, ఈ బైక్ ప్లేస్లో హౌస్ పెట్టండి. డూ యూ హ్యావ్ ఏ హౌస్, మీకు ఇల్లు ఉందా. ఓకే, మీకు కార్ ఉందా అని అడగాలి. ఈ బైక్ తీసేసి కార్ పెట్టండి. డూ యూ హ్యావ్ ఏ కార్, మీకు కార్ ఉందా, లైక్ దిస్. దీన్నే హ్యావ్ యూ గాట్ ఏ బైక్, హ్యావ్ యూ గాట్ ఏ బైక్ అనొచ్చు. డూ యూ హ్యావ్ ఏ బైక్ అన్నా, హ్యావ్ యూ గాట్ ఏ బైక్ అన్నా ఒకటే మీనింగ్, రెండింటికి అర్థం ఒకటి. నెక్స్ట్, బైక్ ఉందని చెప్పాలి. ఎస్ ఐ హ్యావ్, అంతే. ఎస్ ఐ హ్యావ్ ఎ బైక్, అంతేకాని ఐ హ్యావ్ ఏ బైక్ అని కంప్లీట్గా చెప్పనవసరం లేదు. చెప్పాలి అనుకుంటే ఐ హ్యావ్ ఏ బైక్, లేదా ఎస్ ఐ హ్యావ్ గాట్ ఏ బైక్, ఐ హ్యావ్ గాట్ ఏ బైక్. నెక్స్ట్, డూ యూ మేక్ షార్ట్ ఫిల్మ్స్, ఇది డిఫరెంట్. ఎదుటి వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ కొంతమందికి చాలా ఇష్టం. ఓకే, ఏ పని చేస్తున్నా కానీ ఒక పక్క షార్ట్ మూవీస్ తీస్తూ ఉంటారు. వీక్లీ సండే కానీ లేకుంటే సాటర్డే సండే కానీ కేటాయించుకొని షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటారు. అలాంటి హాబీ మీ ఫ్రెండ్కి ఉందా అని మీరు అడగాలి. అప్పుడు ఎలా అడుగుతారు, డూ యూ మేక్ షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ తీస్తారా. అప్పుడు ఆన్సర్ ఎలా చెప్పొచ్చు, అదే క్వశ్చన్ మీకు వేస్తే ఎస్ ఐ మేక్ షార్ట్ ఫిల్మ్స్, లేదా ఐ లైక్ వెరీ మచ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. షార్ట్ ఫిల్మ్స్ తీయటం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాం అనమాట. ఓకే, వెన్ డూ యూ గో టు బెడ్, అంతా అయిపోయింది. మరి మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు, ప్రతిరోజు రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు. వెన్ డూ యూ గో టు బెడ్,
మీరు ఎప్పుడు పడుకుంటారు? ఎన్ని గంటలు పడుకుంటారు అంటే వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? ఐ గో టు బెడ్ ఎట్ 11 o'clock. నేను 11 గంటలకి పడుకుంటాను. లైక్ దిస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం 2 రకాల క్వశ్చన్స్ చూసాం. ఒకటి పాజిటివ్ క్వశ్చన్స్, రెండవది నెగిటివ్ క్వశ్చన్స్. మరి పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తాం, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తాం చూద్దాం. ఒకసారి గ్రామర్ రూల్స్ ఏంటో చూద్దాం. పాజిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు డూతో స్టార్ట్ చేస్తాం. డూని హెల్పింగ్ వెర్బ్ అంటాం. ఓకే, డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకొని ఈ సబ్జెక్ట్స్తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఎలా డూతో స్టార్ట్ చేస్తాం. డూ, ఆ తర్వాత సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. మీరు ఎవరినైతే క్వశ్చన్ వేయాలనుకున్నారో అతను సబ్జెక్ట్ అవుతాడు. అయితే ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోవాలి డూతో. ఓకే, నెక్స్ట్ V1 తీసుకుంటాం, ఆ తర్వాత ఆబ్జెక్ట్. అర్థమైంది కదా? డూ, సబ్జెక్ట్, V1 అండ్ ఆబ్జెక్ట్. జస్ట్ ఇది ఫాలో అవ్వండి, అయిపోయింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4 సబ్జెక్ట్స్ తోటి మాత్రమే డూ వాడతాం. హీ, షీట్ అని ఇంకా థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నాయి కదా, వాటికి డస్ వాడతాం. దాని మీద క్లాసులు నెక్స్ట్ చెప్పుకుందాం మనం. ఓకే, ఇది పాజిటివ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రికెట్ ఆడతారా? ఇది పాజిటివ్ క్వశ్చనే కదా. డూ యూ ప్లే క్రికెట్? ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంతకుముందు క్వశ్చన్స్ని. ఇదే ఆర్డర్లో ఉంటుంది సేమ్. డూ యూ ప్లే క్రికెట్? ప్లే V1, క్రికెట్ ఆబ్జెక్ట్. డూ యూ ప్లే క్రికెట్? మీరు క్రికెట్ ఆడతారా? డూ ఐ ప్లే క్రికెట్? నేను క్రికెట్ ఆడతానా? డూ వీ ప్లే క్రికెట్? మనం క్రికెట్ ఆడతామా లేకుంటే మేము క్రికెట్ ఆడతామా? డూ దే ప్లే క్రికెట్? వాళ్ళు క్రికెట్ ఆడతారా? అర్థమైంది కదా? సో పాజిటివ్ క్వశ్చన్ ఎప్పుడైనా సరే డూతో స్టార్ట్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. సింపుల్ ప్రెజెంట్లో లేదంటే హాబీస్ మీద, హ్యాబిట్స్ మీద క్వశ్చన్స్ వేయాలంటే డూతో క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత సబ్జెక్టు, నెక్స్ట్ V1, లేటర్ ఆబ్జెక్ట్. ఇది ఫాలో అయిపోయింది, చాలు. నెక్స్ట్ ఇదే నెగిటివ్ క్వశ్చన్స్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? డోంట్తో స్టార్ట్ చేస్తాం. డోంట్ మీన్స్ డూ నాట్. ఓకే, డోంట్. ఐ ప్లే క్రికెట్? నేను క్రికెట్ ఆడనా? డోంట్ వి ప్లే క్రికెట్? మనం క్రికెట్ ఆడమా లేదంటే మేము క్రికెట్ ఆడమా? డోంట్ యూ ప్లే క్రికెట్? మీరు క్రికెట్ ఆడరా? డోంట్ దే ప్లే క్రికెట్? వాళ్ళు క్రికెట్ ఆడరా? అలా మీరు ఈ 4 సబ్జెక్ట్స్లో డూతో పాజిటివ్, డోంట్తో నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ వెర్బ్ మీరు ఏ వెర్బ్ అయినా తీసుకోండి, ఆ వెర్బ్ 1లో ఉండాలి. అంటే బేస్ ఫామ్ తీసుకోవాలి. హాబీస్ మీద, హ్యాబిట్స్ మీద క్వశ్చన్స్ వేసేటప్పుడు డూ కానీ డోంట్ కానీ తీసుకుంటాం. ఆ తర్వాత వెర్బ్ 1 తీసుకుంటాం అనమాట. ఇది గుర్తుపెట్టుకున్నారా అంటే చాలు. పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఈజీగా వేయచ్చు. అలాగే ఆన్సర్స్ కూడా ఎలా చెప్పాలో మనం ఇంతకుముందు చూసాం. అవి ఒకసారి 1-2 సార్లు క్లాస్ వినండి, చూడండి, వీడియో చూడండి. అర్థం కాకపోతే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇలా కనుక మీరు రోజుకు ఒక పావు గంట 2 నిమిషాలు ఎంత టైం పడుతుందో 20 minutes పడుతుంది అమ్మ అయితే ఇద్దరికి కలిపి. సో ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మాట్లాడడం అలవాటు అవుతుంది. ఓకే, ఆ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు అనే నమ్మకం మీకు కలుగుతుంది అనమాట. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.